తమని సస్పెండ్ చేశామని 2 వారాలు అవుతున్నా ఇంతవరకు లెటర్ కానీ షోకాజ్ నోటీస్ కానీ రాలేదని ప్రొద్దుటూరు 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్ శివజ్యోతి అన్నారు. ఈ వార్డులో మాకు సొంతంగానే డబ్బులు ఖర్చు పెట్టి గెలిచామన్నారు. పొద్దుటూరు 40వ వార్డులో టీడీపీ ఓడిపోయింది కానీ 33వ వార్డులో మాత్రమే నేను గెలిచారని పార్టీ పరువు నిలబెట్టాను, అయినా మాకు అన్యాయం జరిగిందని ఆవేదన వెల్లబుచ్చారు. ఈ కార్యక్రమంలో శివజ్యోతి, కుతుబుద్దీన్ సహచరులు పాల్గొన్నారు. ముఖంగా వచ్చిందనేసి మొత్తం పొద్దుటూరు ప్రజలందరికీ తెలిసిన విషయమే. దాని గురించి మేము 2 వారాల తర్వాత కానీ ఏదైనా షోకాజ్ నోటీస్ ద్వారా కానీ లేక ఒక లెటర్ ద్వారా కానీ వస్తుందని ఇన్ని రోజులు మేము ఈ విషయం గురించి ఎక్కడ చర్చించకుండా ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా మేము ఉండడం జరిగింది. కానీ 2 వారాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా దాని గురించి మాకు క్లారిటీ లేదు. పత్రికా ముఖంగా ఏమిచ్చారు? పత్రికా ప్రకటన నియమ నిబంధనలు పాటించకుండా ఉండడం వల్ల కుతుబుద్దీన్, శివజ్యోతిని సస్పెండ్ చేస్తున్నాం. నియమ నిబంధనలు ఏంటివని ఇంతవరకు క్లారిటీ లేదు. ఏదైనా అట్లా ఉంటే ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. నియమ నిబంధనలు ఎవరు పాటించడం లే, మీరు పాటించడం లేదా, మేము పాటించడం లేదా. నియమ నిబంధనలు పాటించడం లేదని చెప్పినప్పుడు మీరు షోకాజ్ నోటీస్ ఇవ్వాలా, దట్ ఈస్ నియమ నిబంధన. తర్వాత దానికి లెటర్ ఇవ్వాలి. మీరు మాకు లెటర్ ఇచ్చిన తర్వాత పత్రికాముఖంగా మీరు ప్రకటన చేయాలా. అది ఒక నియమ నిబంధన నాకు తెలిసిన వరకు. మరి మీ ఉద్దేశాల్లో నియమ నిబంధన ఏదో నాకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే, సరే అట్లనే జరిగింది, మేము పెద్దలను అడగడం జరిగింది ఏమి ఇట్లా ఎందుకు అని. మా పట్టణ అధ్యక్షులు కానీ ఇంకా కొద్దిమందిని కానీ అడిగినాం ఎందుకు మమ్మల్ని సస్పెన్షన్ చేసినారు అని. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇట్లా మీరు చేయడం వల్ల ఇట్లా రామసుబ్బారెడ్డి గారికి అపోజిషన్ గా రమణయ్య అని అతను వేసినాడు నామినేషన్, అతనికి మీరు పోయి మీరు చేసిన ప్రపోజల్ ను విత్డ్రా చేసుకోవడం వల్ల మేము ఇట్లా చేస్తున్నాము అనే ఒక నోటి వాక్యంగా చెప్పడం జరిగింది. రమణయ్య అనే అతను ఎవరు? అతను చేసే పనులు మాకు ఫస్ట్ తెలియదు. అతను మాకు మేము నామినేషన్ వేస్తున్నాను నాకు ప్రపోజల్ సంతకం పెట్టమని మమ్మల్ని అడగలేదు. మమ్మల్ని అడిగింది శ్రీనివాసులు రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడు అడిగాడు. అడిగిన తర్వాత మేము వెళ్ళి ఏం చేశాము, ప్రపోజల్ కు సంతకం పెట్టాం. మాకు ఇచ్చిన పేపర్లలో టీడీపీకి నామినేషన్ వేస్తున్నామని చెప్పారు. ఆ పేపర్లో అట్లే ఉంది. ఆ రోజు సాయంత్రం వరకు మాకు తెలియదు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని. ఏ రోజు మాకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు ప్రపోజ్ చేయమని మమ్మల్ని అడగలేదు. అటువంటి చేయాల్సిన అవసరం మాకు లేదు. మేము టీడీపీలో ఉన్నాము, మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎందుకు సపోర్ట్ చేస్తాం? ఓకే చేశారు. చేసిన తర్వాత దాంట్లో 23వ తారీఖు వరకు మీకు ఎంత టైం లేకపోయింది నామినేషన్ వేయడానికి కోసం? 23 పని చేస్తా అంటే మీరు ఏం చేయాలని చూస్తున్నారు పార్టీని? మాకు పర్సనల్ గా మీరు బీఫామ్ ఇచ్చినారు. బీఫామ్ ఇవ్వడం ద్వారా మేము టీడీపీ ద్వారా గెలిచినాం. అలాగే మీరు కూడా మాకు మీరు తీసేసినట్టు లెటర్ ఇవ్వాలి కదా. పత్రికలకు ఇచ్చేస్తే ఎట్లయితుంది? మాకు ఇవ్వలేదు. ఓకే అయిపోయింది. ఇప్పుడు 21లో 2014లో మేము ఒక పార్టీలో ఉండి 2014లో 33వ వార్డులో పోటీ చేసినాం. పోటీ చేస్తే ఒక వ్యక్తికి ఇక్కడ అవసరం వచ్చి మా ముక్తారన్న దగ్గరకు వచ్చి అడగడం వల్ల మేము ఇక్కడ విత్డ్రా చేసుకొని పక్క వార్డులో కొత్త వార్డులు ఎవరైనా ఫస్ట్ రాజకీయ అరంగేటం చేసేటప్పుడు మనం గెలవాలని ఆ వార్డు కావాలనుకుంటాం. కానీ మేము పక్క వార్డులోకి ఎందుకు వెళ్ళామంటే ఒక మనిషి వ్యక్తి మాటలు విని మేము ఆ రోజు ఏ రూపాయలలో మేము విత్డ్రాల్ చేసుకున్నామని చెప్పి ఒక కారణం చూపిస్తూ మొత్తం తెలుగుదేశం పార్టీ నుంచి 3 వ్యక్తులు విత్డ్రా చేసుకున్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారి ఎలక్షన్కు. మైదుకూరు నుంచి 2, ప్రొద్దుటూరు నుంచి 1. మరి మైదుకూరు నియోజకవర్గంలో సస్పెన్షన్ లేదే అంటే నీకన్నా బలవంతుడనే పుట్టా సుధాకరరావు గారు? పార్టీలో నీకన్నా అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఉందనే? అంటే దీని మూలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జ్ వీకా లేకుంటే బీసీలను మైనార్టీలను అణగదొక్కే కార్యక్రమమా? అది పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునికి వదిలేస్తున్నాము, ఆ తర్వాత పార్టీకి వదిలేస్తున్నాము. రెండో విషయం, నిన్న 2018లో బీటెక్ రవి గారి ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కోసము పక్క నియోజకవర్గంలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ వైఎస్ఆర్సీపీ నుంచి ఒక ఎంపీటీని తీసుకొని వచ్చి పార్టీకి ఇస్తే ఆ రోజేమో నేనేం మంచి